తమ నాయకులను ఎన్నికల ద్వారా ఎలా ఎన్నుకోవాలి, ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్ నిర్వహించినట్లు విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే పాఠశాల ప్రిన్సిపాల్ రఘురాం చెప్పారు. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే పాఠశాలలో స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు క్లాస్ పీపుల్ లీడర్స్ ను, స్కూల్ పీపుల్ లీడర్స్ ను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్నారు. సీక్రెట్ ఓటింగ్ విధానంలో విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం డైరెక్టర్ జి కృష్ణమోహన్, వై శివసంకేత్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులను ఎంతో చైతన్యవంతులను చేస్తాయన్నారు. భవిష్యత్తులో మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన వారిగా తయారవ్వడానికి ఈ స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్ విధానం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రఘురాము. నేను విశ్వసాయి విద్యా సంస్థల్లో స్కూల్స్ వింగ్కి డీన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. మేము లాస్ట్ ఇయర్ చిల్డ్రన్స్ పార్క్ నందు విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాలని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 2019లో ఇక్కడ మాగుంట లేఅవుట్లో విశ్వసాయి విద్యా సంస్థలు ఈ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ పాఠశాలని తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా 2 పాఠశాలల్లో అనేక కార్యక్రమాలని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నిర్వహిస్తడం జరిగింది. ఈరోజు జూలై 11 ఇక్కడ ఎస్ఆర్కే పాఠశాల నందు స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్ అనేటువంటి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ఓటుని ఎలా వినియోగించుకోవాలి, హౌ టు ఎలెక్ట్ దేర్ లీడర్స్, ఎలా తమ నాయకుల్ని ఎన్నుకోవాలి, క్లాస్ పీపుల్ లీడర్స్, స్కూల్ పీపుల్ లీడర్స్ని ఎలా ఎన్నుకోవాలి, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలా ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి, బూత్ సిస్టము, ఇవన్నీ కూడా పిల్లలకి పరిచయం చేసే దాంట్లో భాగంగానే ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎలా జనరల్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారో ఆ విధంగానే కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు 6th నుంచి 10th క్లాస్ వరకు చక్కగా పాల్గొని తమ ఓటుని వినియోగించుకున్నారు. మొదటి నుంచి కూడా విశ్వసాయి పాఠశాల నందు విద్యార్థులకి డాన్సు, కరాటే, యోగా, కమ్యూనికేషన్ స్కిల్స్, లైబ్రరీ, డిజీ ల్యాబ్ ఇలాంటివి ఒక స్టూడెంట్కి కంప్లీట్ ఎడ్యుకేషన్, ఒక ఆల్రౌండెడ్ డెవలప్మెంట్ అనేటువంటిది స్టూడెంట్కి ఎలా అవసరమో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నాకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారు, డైరెక్టర్ శ్రీ జి కృష్ణమోహన్ గారు, అదేవిధంగా శివసంకేత్ గారు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఇంకా భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందానికి ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి తోటి ఉపాధ్యాయులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. Hello everyone, this is Shravani from Viswasai's Dr. SRK School. I'm from 10th class and in our school is conducting elections for us in a democratic way, and I'm feeling so happy to participate in these elections because it is letting us to know how the elections are happening in a society in a democratic manner. So we are learning and we are getting awareness about the democratic elections, and we are knowing that how to vote when we get out of the schools and when we get the voter ID and etc. So I thank my school very much because they are letting me know about many things that we face outside, and also many things that we do when we come out of this society. So I'm contesting as an SPL now. I'm so thankful for my school for giving me this opportunity, for giving all the students this opportunity to contest in elections and let us know how to participate in elections. So my symbol is duster, and I'm so thankful to all my school. Thank you. Good morning, this is K. Spurti from Dr. Viswasai SRK School, and I am from grade 10th. So our school is making us to learn the value of the vote and how to elect the representatives for our future's sake. And thank you for this opportunity. Hi guys, this is Gautam of grade 9 by section. I am very happy to participate in these elections. There is no activities such as participated in this school. I am participated as SPL for this school. Okay. A very good morning to everyone. This is Renita Reddy from grade 9 and I'm participating as SPL this year. So this school taught us a lot. We are conducting student council elections this year in our school. So
So this helps us in how to cast our vote even in our future in a democratic manner, and how to represent ourselves in front of others. And this school taught us a lot, and I'm participating as SPL. I believe VTD is not giving the best but bringing out the best in everyone. Thank you. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.